హైదరాబాదీల ఫుడ్ అలవాట్లు, ట్రెండ్స్‌కి సంబంధించి స్విగ్గీ ఆసక్తికర రిపోర్టును విడుదల చేసింది. ప్రతి ఏడాది చివర్లో ఆ ఏడాదికి సంబంధించి ఫుడ్ ట్రెండ్స్, తన కస్టమర్ల ఆర్డర్లు ఏ రీతిలో సాగాయన్న విషయాన్ని తెలిపేలా వెల్లడించడం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన ట్రెండ్స్‌ను చూస్తే, ఏడాది మొత్తంలో ప్రతి నిమిషానికి 34 చొప్పున బిర్యానీలను తమ వద్ద వినియోగదారులు ఆర్డర్లు చేసినట్లుగా పేర్కొంది. హైదరాబాదీల ఫేవరెట్ ఫుడ్‌గా బిర్యానీగా తేల్చింది. ఉదయాన్నే దోశను ఎక్కువగా ఆర్డర్ చేస్తారని, రాత్రిళ్ళు బిర్యానీలు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, ఏడాది మొత్తంగా స్విగ్గీ ద్వారా హైదరాబాదీలు 1.57 కోట్ల బిర్యానీలను బుక్ చేసినట్లుగా వెల్లడించింది. ఒక్క స్విగ్గీ ఆర్డర్లే ఇంతలా ఉంటే, మిగిలిన డెలివరీ యాప్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్ డెలివరీలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఇవే కాకుండా రెస్టారెంట్లు, వేడుకల్లో వడ్డించే బిర్యానీలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత భారీగా ఉండటం ఖాయం. స్విగ్గీ అంచనా ప్రకారం క్రికెట్ చూస్తూ బిర్యానీ తింటే ఆ మజానే వేరని, టీ20 ప్రపంచ కప్ సందర్భంగా 8.69 లక్షల బిర్యానీలను హైదరాబాదీలు ఆర్డర్లు చేశారని వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి 2024లో 60 బిర్యానీల కోసం ఏకంగా 18,840 రూపాయలు ఖర్చు చేసినట్లుగా వెల్లడించింది. బిర్యానీని తెల్లవారుజామున 4 గంటల వేళలోనూ ఆర్డర్లు ఇస్తున్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఉదయం వేళలో దోశల్ని ఎక్కువగా ఆర్డర్లు ఇస్తున్నట్లుగా పేర్కొన్న స్విగ్గీ, దోశల ఆర్డర్లు దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. టీ20 సమయంలో హైదరాబాద్లో అత్యధికంగా 8.69 లక్షల చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారని, దాని తర్వాత పిజ్జాలను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లుగా పేర్కొంది. బిర్యానీలో తొలి స్థానం చికెన్ బిర్యానీదని, దీంతో పాటు పన్నీర్, రొయ్యలు, ఎగ్ మష్రూమ్ ఇలా అన్ని రకాల బిర్యానీలను హైదరాబాదీయులు ఆదరిస్తారని పేర్కొంది. ఇక హైదరాబాదీల అభిమాన స్వీట్ డబుల్ కా మిఠాగా పేర్కొన్న స్విగ్గీ, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 21 లక్షల ఆర్డర్లు తమకు అందినట్లుగా పేర్కొంది. మదర్స్ డే సందర్భంగా మాత్రం నిమిషానికి 5 కేకులు చొప్పున ఆర్డర్లు తమకు అందినట్లుగా స్విగ్గీ పేర్కొంది.